బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళ్తుంది. వర్గీకరణకు చట్టబద్దమైన ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లపై మరొక బిల్లును ఇందులో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్దత కల్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్దత కల్పించనుంది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళ్తుంది. వర్గీకరణకు చట్టబద్దమైన ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లపై మరొక బిల్లును ఇందులో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్దత కల్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్దత కల్పించనుంది.